క్రీస్తులార్డ్ మన రక్షకుడు పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి వందనాలు దేవుని పేరట. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో నుంచి మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపములను నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. మన పాపముల నుండి మనలను విడిపించువానికి మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకునిగాను చేసెను. ఈ వచనంలో ఈ రోజున మన వాక్య ధ్యానము, ఆయన మనలను మన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఈరోజు వాక్య ధ్యానము పవిత్ర గ్రంథము అని రాయబడినటువంటి ఈ గ్రంథంలోని ప్రతి ఒక్క మాట కూడా పవిత్రంగానే ఉంటుంది. ఇప్పటికీ కూడా లేఖనాలలో ఉన్నటువంటి వివేకాన్ని ఇచ్చేటువంటి మాటలని తెలుసుకోలేని స్థితిలో అనేకులు ఉంటా ఉన్నారు. దేవుని కుమారుని భూమి మీదకి పంపించి మరణమయ్యేంతగా శ్రమల పాలు చేసి మరణమయ్యి అనేకులను దేవునికి యాజకులనుగా దేవునికి రాజ్యముగా ఏర్పాటు చేస్తే ఆ స్థితిని మర్చిపోయి వివేకాన్ని కోల్పోయి లేఖనాలలో ఉన్న దేవుని శక్తిని తెలుసుకోలేనటువంటి స్థితిలో ఎంతో ఉన్నారు. ఉన్నటువంటి వీళ్ళు ఎలాగున్నారంటే పాత నిబంధన కాలంలో దేవుని ప్రజలు ఉన్నట్లుగా కనపడతా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు వివేకం అనేది కోల్పోతా ఉన్నారు. లేఖనాలు చెప్తా ఉన్నాయి. లేఖనాలు పదే చెప్తా ఉన్నది, పవిత్రమైంది ఎప్పుడు పవిత్రమైంది ఈ రోజు రేపటి రోజున అపవిత్రంగా ఎంచొద్దు అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. దేవుని రాజ్యానికి సిద్ధపరచబడేటువంటి వారు కూడా పవిత్రమైనటువంటి వారు రేపటి రోజున అపవిత్రులుగా మార్చబడతా ఉన్నారు. వాళ్ళు చూసేటువంటి వాళ్ళు వినేటువంటి మాటలను బట్టి అర్థమైతే ఉండొచ్చు. పవిత్ర లేఖనాలు ఎప్పుడైనా సరే దేవునికి రాజ్యముగా ఉన్నటువంటి మనలను పవిత్రపరచటం కోసం ఉన్నాయి. ఈ లేఖనాలలో ఉన్నటువంటి వివేకం అనేది గ్రహించలేని స్థితిలో సగానికి ఎక్కువ మంది ఉంటా ఉన్నారు. మిగిలినటువంటి ఒక వంతు మాత్రమే కనపడతా ఉన్నారు. ఎందుకంటే ఇట్లా చెప్పటం, 4-5 మాట్లాడుకుంటే దేవుని గురించి వారిలో 3 లేదా 4 అయితే ఖచ్చితంగా పవిత్ర లేఖనాలని అపవిత్రపరిచే విధంగా వాళ్ళ యొక్క జీవితము వాళ్ళ మాట తీరు ఉంటా ఉంది. నేను కళ్ళతో చూసా, నేను చెవులతోటి విన్నా, అందుకే అలాగే చెప్పటం. లేఖనాలలో ఉన్నటువంటి దేవుని శక్తి కూడా ఈరోజు ఏ రీతిగా ఆ శక్తి పనిచేస్తూ ఉన్నదో రేపటి రోజు అలాగనే మరొక యుగము తర్వాత అయినా సరే, సంవత్సరం కాదు మరొక యుగము తర్వాత అయినా సరే అదే విధంగా దేవుని శక్తి పనిచేస్తూ ఉంటుంది. లేఖనాలలో ఉన్నటువంటి దేవుని ప్రజల జీవితంలో దేవుని యొక్క శక్తిని వారు ఎలాగా మార్చుకున్నారో చూద్దాం.
మొదటి రెండో రాజులు 21వ అధ్యాయము 328వ పేజీ. 328వ పేజీ, 21వ అధ్యాయము 6వ వచనం. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిషమును శకునములను వాడుక చేసి యక్షిణి గాండ్రతోనూ శోధగాండ్రతోనూ సాంగత్యము చేసెను. ఈ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపం పుట్టించెను. యక్షిణిగాళ్ళు, ఈ పేరు విన్నాం మనం, యక్షిణిగాళ్ళు అని. ఇంకొకటి శోధగాండ్రు, సాంగత్యము చేసి. అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళతోటే ఈ అయ్యగారి ఆటపాట ఉన్నది. ఎవరంటే మనష్షే. ఈ మనష్షేకు ఉన్నటువంటి స్థితి ఇప్పుడు అనేకులు కలిగి ఉన్నారు. లేఖనం మొదట్లో చూస్తే, అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిషమును శకునములను వాడుక చేసి. అంటే వాటిని ఈ డైలీ జీవితంలో, రోజువారీ జీవితంలో వాటిని ముందు పెట్టుకొని నడుస్తూ ఉన్నాడు. అవి లేకుండా జీవితం లేకుండా అయిపోయింది ఆయనకి. లేఖనము సెలవిస్తూ ఉన్నది, ఆయన మనలని పవిత్రమైనటువంటి రాజ్యముగా చేసిండు. పవిత్రమైనటువంటి రాజ్యంగా, పవిత్రులముగా ఉండవలసినటువంటి మనము ఇప్పుడు ఈ స్థితిని కలిగి ఉన్నాం. మనుషులకి ఏ స్థితి అయితే ఉన్నదో ఆ స్థితిని కలిగి ఉన్నాం. ఇవన్నీ దేవుని రాజ్యానికి దూరం. ఎంత దూరం అంటే మనిషిని పంపించేంత దూరం కూడా కాదు, అందనంత దూరం దేవుని రాజ్యానికి ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖనంలో ఉన్నటువంటి పనులకి. ఈ పనులలో అనేకులు ఆరితేరిపోతా ఉన్నారు. దేవుని రాజ్యముగా, ఆయనకు యాజకులుగా ఉండవలసినటువంటి వాళ్ళు. లేఖనంలో చూస్తే యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించి ఆయనకు కోపం పుట్టించిందంట. దేవునికి కోపం పుట్టించేటువంటి స్థితిలో ఆయన రాజ్యం అనేది కనపడతా ఉంది. అంటే మనమే దేవునికి ఉగ్రతను తీసుకొచ్చేటువంటి వారముగా ఉంటా ఉన్నాం. ఉగ్రతను తెచ్చేటువంటి వారముగా. దేవుని శ్రేష్టమైనటువంటి రాజ్యము మనము. ఈ శ్రేష్టమైనటువంటి రాజ్యంలో పవిత్రత మాత్రమే కనపడాల్సింది పోయి బహుగా చెడుతనము చెడు చేసి బతుకుతా ఉన్నాడు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి జీవితం అంతా చెడు. దేవునికి విరోధమైనటువంటివి ఏమైతే ఉంటాయో, యక్షిణిగాండ్లు, శోధగాండ్లు, వీళ్లతోటి జీవితాన్ని ఏమి చేస్తే బాగుంటుందా అని చర్చలేక ఈ మనిషి జీవితం ఎలాగున్నదంటే చర్చలు వీళ్ళని పిలిపియటం, ఏం చేద్దామని చెప్పినని ఆలోచన చేయటం, ఇదే పనిక. దేవుడు చెప్తా ఉన్నాడు మనకి, మనము దేవుని పవిత్రమైనటువంటి రాజ్యానికి హక్కుదారులము, అలాగనే యాజకులముగా ఉంటూ ఉన్నాం. అనేకులు ఉంటూ ఉన్నారు యాజకులుగా, అలాగనే ఆయన పరిశుద్ధ ప్రజలుగా ఉంటూ ఉన్నారు. వీటినన్నిటినీ కూడా తెలుసుకునేటువంటి వివేకాన్ని దేవుడు మనకి యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించి ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడతా ఉన్నది. మొదటి యోహాను గ్రంథంలో ఈ విషయము స్పష్టమవుతా ఉంది. మొదటి యోహాను గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనంలో ఉన్నది. మొదటి యోహాను గ్రంథము పేజీ నంబరు 224 పేజీ. వచనం నేను చదువుతా. 20వ వచనం, 224 పేజీ. వచనం నేను చదువుతా.
లేఖనంలో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి విషయాలని ఇప్పుడు చదువుకోబోయే లేఖనము నిజమే కదా అనేటట్లుగా ఆలోచింపజేస్తూ ఉంటది. చదువుకుందాం లేఖనము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. యేసు ప్రభు వచ్చి ఏం చేస్తా ఉన్నాడంటే, తండ్రి అయినటువంటి దేవుని యందు మనం ఉన్నవని వివేకాన్ని ఇస్తా ఉన్నాడు యేసు ప్రభు. మనం ఉన్నది ఈ యక్షిణిగాళ్ళు, సోదెగాళ్ళు, అలాగనే అగ్నిగుండము దాటించేటువంటి మనుషులతో సహవాసం చేసే స్థితిలో మనము ఉండకూడదని ఈ క్రీస్తు అనేటువంటి పరిశుద్ధుడు వచ్చి సత్యవంతుడైనటువంటి వాని యందు మనం ఉన్నాము అనేటువంటి వివేకాన్ని ఇస్తా ఉన్నాడు. ఆ క్రియలన్నిటినీ చేసినట్లయితే, మనుష్య జీవితంలో జరిగినటువంటి చెడుతనం అంతా జరిగినట్లయితే, ఈనాడు ఈ వివేకం అనేది మనకు అనుగ్రహించబడి ఉండదు. అందుకే యేసుక్రీస్తు వచ్చి ఏం చేస్తా ఉన్నాడంటే, వివేకాన్ని, జ్ఞానాన్ని ఇస్తా ఉన్నాడు. చివరిలో ఉన్నది, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఈయన మాత్రమే నిజమైనటువంటి దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. ఆ మనిషే జీవిత చరమాంకం అని చెప్పుకోవచ్చేమో. అంతగా జీవితం అంతా వ్యయపరచుకొని, ఖర్చు పెట్టుకొని, జీవితం అంతా చివరి రోజుల్లోకి వచ్చాలకే బంధించబడి ఒకానొక దేశంలో ఖైదీ చేయబడతాడు. చేయబడిన తర్వాత మనం చదువుకున్నటువంటి ఈ సత్యవంతునికి ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళా తిరిగి మనుష్యుని తన ఇంటికి చేర్చుతాడు. అంత గొప్ప బలమైనటువంటి దేవుని యందు మనం ఈ రోజు ఉండి ఆ మనుష్య చేసినటువంటి పనులలో భాగమవుతా ఉన్నాం. ఇప్పుడు వివేకంతో ఆలోచన చేయండి. ఆ పనులు చేసినటువంటి మనుషుడే దేవునికి మొరపెట్టి తిరిగి మళ్ళీ ఆయన ఇంటికి వచ్చినటువంటి ఆయన జీవితాన్ని చూసి, ఇప్పుడు ఆయన చేసేటువంటి పనులలో మనము గనక ఉంటే, ఆయన లాగానే ఖైదు అంటే కనపడనటువంటిది ఏదైనా సరే కావచ్చు. ఖైదు చేయబడటం నిజంగానే జైలు పోయి కూర్చోవటం అనే కాదు. ఖైదు అంటే ఏదో ఒక సమస్య మనల్ని బంధించేయచ్చు. అటువంటి సమస్యలలో చిక్కుకుపోతాం. లేఖనము సెలవిస్తా ఉన్నది. అపోస్తలుడైనటువంటి యోహాను చెప్తా ఉన్నాడు, మనమున్నది సత్యవంతుడైనటువంటి యేసుక్రీస్తు నందున్నాం. ఆయన నిజమైన దేవుడు, సత్యవంతుడు. ఆ సత్యవంతునికి మనము పవిత్రమైనటువంటి జనాంగంగా ఉండాలి. ఆయన యొక్క పవిత్రమైనటువంటి రక్త మాంసాలలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇస్తూ ఉన్నటువంటి ఈ ఆజ్ఞలు, ఈ వివేకాన్ని ఒకసారి ఆలోచన చేస్తే నిజమే అనేటువంటి వివేకము మన కళ్ళ ముందు ఉంటుంది. లేఖనంలో చివరిలో యోహాను అదే మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాడు, ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. నిజమైనటువంటి దేవుడు ఎవరంటే, మనల్ని పరిశుద్ధపరిచి ఒక రాజ్యముగా ఏర్పాటు చేసిండు కదా, ఆయన మాత్రమే నిజమైనటువంటి దేవుడు అయి ఉన్నాడు. అలాగనే మనకు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు. నిత్య జీవము నశించిపోయేటువంటి జీవితాలు కాదు, ఎప్పటికీ ఆయనతో పాటు నిలబడి పవిత్రముగా ఉండమని చెప్పేటువంటి జీవితం. చెడు నడత నడిచేటువంటి జీవితాలు ఆ నిత్య జీవంలోనికి ఏ మాత్రము కూడా, అందులో దేవుని నిత్య జీవంలోనికి ఏ మాత్రం కూడా ప్రవేశింపలేరు. నిత్య జీవాలు కూడా ఉన్నాయి, బయట ఉంటారు, నిత్య జీవాలు ఉన్నాయి. కానీ దేవుని నిత్యమైనటువంటి నిత్య జీవంలోనికి
చెడు నడత నడిచేటువంటి వాళ్ళు ఏ మాత్రం కూడా దేవుడు ప్రవేశింపనియ్యడు. వింటా ఉంటారు చాలా చోట్ల, నిత్య జీవము కలుగుతుంది, నిత్య జీవము కలుగుతుంది, మనకి ఎప్పటికీ కూడా దేవుని దగ్గర ఉంటామని వాళ్ళు చెప్పేటువంటి ఆలోచనలు, వాళ్ళు చూపించేటువంటి మార్గం వేరు. ఈ మార్గంలో పవిత్రతయే నిజమైనటువంటి దేవుని రాజ్యానికి మార్గం. పవిత్రతను నిలుపుకుంటేనే ఈ వివేకం అనేది మనల్ని దేవుని వైపుగా నడిపిస్తుంది. వివేకం ఉండాలి కదా, ఎంత పవిత్రులుగా ఉన్నా సరే దేవుడు ఎవరు, అలాగనే ఇటు పక్క దేవుడు కాకుండా అబద్ధం ఎవరు తెలియాలంటే ఆయన వచ్చి ఏం చేస్తా ఉన్నాడంటే వివేకాన్ని ఇస్తా ఉన్నాడు. యేసు ప్రభు మనకి వివేకాన్ని ఇస్తా ఉన్నాడు. ఎందుకు వివేకాన్ని ఇస్తా ఉన్నాడు అంటే, మొదట్లో చెప్పినట్టు దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకాన్ని ఇస్తా ఉన్నాడు. ఆ సత్యవంతుడు ఎవరంటే, ఇందాక మనం చదువుకున్నట్లు మనుష్య జీవితంలో ఎదురుబండి కదా ఈ చెడు నడత నడవటం, దేవునికి విరుద్ధంగా సేవ చెప్పేటువంటి వాళ్ళతోటి సహవాసం చేయటం, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే దేవుని రాజ్యానికి హక్కుదారులు కాకుండా బయటికి తోసేస్తాయి. అందుకే యేసు ప్రభు వచ్చి ఏం చెప్తా ఉన్నాడంటే, మీరు దేవునికి యాజకులైనటువంటి సమూహము, దేవుని రాజ్యము. ఈ దేవుని రాజ్యమైనటువంటి మీరు ఆ మనుషుని జీవితంలో ఏం జరిగిందో ఒకసారి ఆలోచన చేయండి. ఆ స్థితిని ఇప్పుడు కలిగి ఉంటే తీసేయండి. పవిత్రత మాత్రమే క్రీస్తుకి అసలైనటువంటి నిర్వచనం, అసలైనటువంటి జీవితం పవిత్రత. ఈ పవిత్రతని విడిచిపెట్టి మనిషి ఉన్నటువంటి ఆ క్రియలలో ఉంటే అంతకు ముందు ఉన్నటువంటి జీవితానికి ఇప్పుడున్నటువంటి క్రీస్తులోని జీవితానికి తేడా ఏమున్నది? అంతకు ముందు కూడా ఇటువంటి క్రియలే ఉన్నాయి, ఈ క్రియలే ఉన్నాయి. సోది చెప్తారు. ఎట్లా చెప్తారంటే చేపట్టుకుంటారు, ఇటు ఒకసారి చెప్తారు, చేయి తిప్పుతూ ఉంటారు. మూడోసారి ఏం చేస్తారంటే ఆ చేయి వేసిపోయి నుదుటికేసి కొడతారు. నేను చూసా చిన్నప్పుడు వాళ్ళకి సోది చెప్పినప్పుడు ఏం చేస్తారంటే బియ్యం వేస్తారు, కొన్ని డబ్బులు ఇస్తారు. బియ్యం అయితే ఏటో నేను చూసా. అట్లాగుంటుంది సోది చెప్పేటోళ్ళు జీవితాలు. ఈ విషయాలలో ఇప్పటికీ తలమునకలైనటువంటి దేవుని రాజ్యముగా ఉండవలసిన వారు ఉంటా ఉన్నారు. దేవుని రాజ్యముగా ఉండవలసినటువంటి వాళ్ళు ఆ క్రియలలో పాలు పంపులు పొందితే చెడు నడుస్తూ ఉన్నారని దేవుడు చెప్పడు అనేటువంటి గ్యారంటీ ఎవ్వరూ ఇవ్వలేరు. ఎందుకంటే ఈ పని చేసినటువంటి మనుష్యుని దేవుడు అంటా ఉన్నాడు చెడు నడత నడిచిండు అని. మరి ఇప్పుడు కూడా ఈ స్థితినే కలిగి ఉంటే దేవునికి చెడు నడతే కదా మరి ఇది. ఈ పరిస్థితులు, ఈ విషయాలు, ఈ జీవితాలు వెనుకటి రోజుల్లో ఉన్నాయి, అక్కడికే చాలు. ఇప్పుడు పవిత్రమైనటువంటి దేవుని రాజ్యంగా ఏర్పాటై ఉన్నాం. మొదటి యోహానులో చెప్పబడినట్లు క్రీస్తుని తెలుసుకొని సత్యవంతులమై ఉన్నాం. క్రీస్తులో మనము సత్యవంతులుగా ఉండి ఆయన నిజమైన దేవుడని నమ్ముతూ ఉన్నాం. ఈ నమ్మకాన్ని నిలుపుకుంటే ఆయన రాజ్యంలో నిలబడి ఉంటాం. ఆమేన్. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.